హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము అలసంద పప్పుతో దోశ ఎలా పోయాలో చూద్దాము. ఎప్పుడు మినపప్పుతోనే పోస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అలసంద పప్పుతో దోశ పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. మనకు హెల్త్కి కూడా అలసంద పప్పు చాలా మంచిది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. 4 గ్లాసుల రేషన్ బియ్యము తీసుకోవాలి. దోశలకు ఎప్పుడైనా కూడా రేషన్ బియ్యమే బాగుంటాయండి, అవే తీసుకోవాలి. 4 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1/4 ఉద్దిపప్పు తీసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు అలసంద పప్పు తీసుకోవాలి. అలసంద పప్పు అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనము అలసందలైనా కూడా అలాగే తీసుకోవచ్చు. వీటిని కూడా మనము వాటర్ వేసి 2 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న వాటిలోకి మనము నీళ్లు పోసుకొని 5 to 6 hours నానబెట్టుకోవాలి. ఇవి బియ్యం సపరేట్గా, అలాగే అలసంద పప్పు సపరేట్గా నానబెట్టుకోవాలి. మనకు 5 hours తర్వాత చూస్తే బియ్యం బాగా నానిపోయి ఉంటాయి కదండి. ఇప్పుడు వీటిలోని వాటర్ని వంపేసి 2 టైమ్స్ మనము కడుక్కోవాలి. అలా కడిగేసుకున్న తర్వాత అలసంద పప్పును కూడా కడుక్కోవాలి. అలసంద పప్పు వెడల్పు గిన్నెలో వేసుకొని కడుక్కుంటే మనకు పొట్టు తొందరగా బయట వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో కనపడుతుంది కదా, ఆ విధంగా మనకు పొట్టు అయితే బయట వచ్చేస్తుంది. పొట్టు అలాగే తిన్నా కూడా మనకు హెల్త్కి మంచిదండి. అలాగే అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా వాష్ చేసుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత పొట్టు అయితే నాకు పక్కకు వచ్చిందో. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యంలోకి ఈ అలసంద పప్పుని వేసేసుకుందాం. అలాగే ఇందులోకి అటుకుల్ని వేసుకోవాలండి. మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ అటుకులు వాటర్ వేసి 2 minutes మనము వాటర్లో నానబెట్టిన తర్వాత ఆల్రెడీ మనము క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యంలోకి ఇవి వేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీలో అయినా కూడా పట్టుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసుకోవచ్చు. మేమైతే బయట మిషన్కి పట్టించుకొని వస్తామండి, అందుకనే మీకు ఆ వీడియో క్లిప్పు చూపించలేదు. మిక్సీలో అయినా కూడా ఇవి తొందరగానే నలిగిపోతాయి. చూడండి, ఇలా అయితే మేము మిషన్లో పట్టించుకొని వచ్చాము పిండి. ఇలా రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు మనము దీనిపైన ప్లేట్ పెట్టి 5 to 6 hours పులియబెట్టాలండి. అప్పుడు పిండి బాగా పులుస్తుంది. నైట్ అయితే కూడా మనకు బాగుంటుంది. చూడండి, మార్నింగ్ మనము చూసేసరికి పిండి బాగా పొంగి పైకి వచ్చింది కదా, పిండి బాగా పులిసింటుందండి. ఇలా అయితే మనకు దోశలు బాగా వస్తాయి. ఇది 1 week అయినా కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వంట సోడా కొద్దిగా, అలాగే ఉప్పు కొద్దిగా వేసుకొని, వాటర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మనకు మరీ గట్టిగా కాకుండా, అలాగని పల్స్గా కాకుండా ఈ వీడియో క్లిప్లో కనపడుతుంది కదా, ఆ విధంగా కలుపుకొని దోశలు వేసుకోవాలి. పెనం పైన ఫస్ట్ ఆయిల్ వేయకుండా దోశ వేసేసుకోవాలి. నాన్ స్టిక్ పెనం అయితే మరి మనకు ఆయిల్ అవసరమే ఉండదండి. ఇనపెనం కాబట్టి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు గరిటతో 2 వైపులా ఇలా అనుకొని ఇంకా తిప్పేసుకోవడమే. చాలా రెడ్గా వచ్చింది కదా అండి, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే అండి, మనకు దోశ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీన్ని పల్లీ చట్నీలు, రెడ్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా అలసందలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.